ఇంతకు ముందు గత సంవత్సరంలో స్కందగిరి ఆలయంలో కూడా వారి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది 27వ కార్యక్రమం. దేశవ్యాప్తంగా పూజ్య స్వామీజీ యొక్క మార్గదర్శనంలో ఆశీర్వాదంలో ఇలాంటి అతి పవిత్రమైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ త్రిపుర సుందరి, లలిత త్రిపుర సుందరి ఆరాధన చేయడం కోసం, మనకు కుంకుమార్చన చేయడం కోసం, మీకు ఈ కార్యక్రమంలో ఆశీర్వాదాలు పొందడం కోసం మాకు భాగ్యం లభించినందుకు ఆ పూజ్య స్వామీజీ కర్త కర్మ మనందరికి మార్గదర్శకులైనటువంటి వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజ్య స్వామీజీ చేపట్టినటువంటి కార్యక్రమం అమ్మవారి ఆశీర్వాదాలతో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమం కారణంగా ఖచ్చితంగా దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచ శాంతి నెలకొల్తుంది. అదేవిధంగా భారతదేశం యొక్క అభివృద్ధి దినదిన ప్రవర్తమానంగా ముందుకు పోతుంది అనేటువంటి ఒక ఆశ ప్రార్థనలో నేను అవకాశం ఇచ్చినటువంటి స్వామీజీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి అందరు మహిళా మూర్తులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. बहुत धन्यवाद आदरणीय मुरलीधर राव साहब। हम लोगों के बीच हम लोगों के अभिभावक बड़े भाई तुल्य भारतीय जनता पार्टी तेलंगाना प्रदेश के महामंत्री संगठन, जिनकी अद्भुत कृपा आज माता ललितांबा के इस कार्यक्रम में हुई है, मैं अनुरोध करूंगा संगठन शिल्पी, संगठन के शिल्पकार देश भर में जिनकी प्रतिष्ठा, जिनका वैभव सब लोगों को पता है, ऐसे आदरणीय चंद्रशेखर जी से शुभकामना के दो शब्द आपके मुखारबिंद से भी हम सबों को प्राप्त हो सके। बोले देवी माँ की। आज बहुत ही पवित्र अवसर है। सबसे पहले तो मैं सभी माताओं को प्रणाम करता हूँ, क्योंकि अद्भुत संगम आज दर्शन